హలో బూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమాష. సో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదండి. సీటెట్ జూలై నోటిఫికేషన్ వచ్చిన కాడ నుండి అందరికీ చాలా చాలా సందేహాలు అయితే వస్తున్నాయి. సో మెయిన్గా ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, సీటెట్ పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి, సో మరి భాషా పండితులు ఏం చేయాలి, తెలుగు భాషా పండితులు ఉన్నారు కదా, తెలుగు భాష, హిందీ, సో ఎవరైతే ముఖ్యంగా భాషా పండితులు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు అసలు సీటెట్లో ఏ పేపర్ అనేది తీసుకోవాలి అన్నది డౌట్గా ఉంది. సో పేపర్ మీడియం, ఫీజు, పాస్ మార్క్స్, ఎగ్జామ్ డేట్ కావచ్చు, లాస్ట్ డేట్ కావచ్చు, అండ్ నెగిటివ్ మార్కింగ్ అండ్ సెంటర్స్, మెయిన్గా వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. సో అలాగే లింక్స్ ఉన్నాయి, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయండి, జాయిన్ అవ్వండి. అలాగే మీరు స్క్రీన్ మీద చూడండి మన ఛానల్ యాప్ అండి, తెలుగు టెట్ సిటీ క్లాసెస్ యాప్. సో యాప్లో మీకు సీటెట్ పేపర్ 1, సీటెట్ పేపర్ 2 సైన్సు, అలాగే సోషల్, పేపర్ 2 సైన్స్, సోషల్కి సంబంధించి సపరేట్గా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్, ఫుల్ క్లాసెస్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ కంటెంట్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, అన్నీ కవర్ చేసుకుంటూ ఆన్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో అయితే ఇక్కడ రాయబడిన ఏవైతే నేను ప్రశ్నలు ఉన్నాయో ఇవన్నీ నన్ను మీరే అడిగారు, మీరు అడిగినవి అనమాట. సో వీటన్నిటికీ నేను ఒకసారి మీకు సమాధానం ఇస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను ఆ కమెంట్లో మీకు రిప్లై ఇస్తాను, లేదా ఆ కమెంట్స్ని బేస్ చేసుకుని వీడియో అయితే వేస్తాను. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, జూలై మంత్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంది. సో ఎగ్జామ్ డేట్ ఒకసారి చెప్తాను చూడండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడండి? 7 జూలై 7 ఏంటి, జూలై 7న అయితే మనకి, జూలై 7న అయితే మనకి సీటెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఆఫ్లైనా ఆన్లైనా, ఆన్లైనా అంటే ఆఫ్లైనే. సో పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్ జరుగుతుంది, పేపర్ 1 వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే జరుగుతుంది ఎగ్జామ్. సండే వచ్చింది, ఆ రోజు క్లారిటీ వచ్చింది కదా. సో మరి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు మేడం అంటే మనకి నెక్స్ట్ మంత్ వరకు మనకి అప్లై అయితే మనం చేసుకోవచ్చు. మనకి 1 నెల అయితే సమయం అయితే ఉంది. మ్యాక్సిమం ఏప్రిల్ 2వ తారీఖు వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఎగ్జామ్ మాత్రం జూలై 7న అయితే ఎగ్జామ్ ఉంది. మార్నింగ్ ఏమో పేపర్ 2 వాళ్ళకి, ఆఫ్టర్నూన్ ఏమో పేపర్ 1 వాళ్ళకి. 1 డే ఎగ్జామ్ అనమాట. 1 డే ఎగ్జామ్ అంటే ఏంటండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంది. దెన్ ఇక్కడ అర్హతలు ఏంటి, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు సీటెట్ పేపర్ 1, పేపర్ 2కి అంటే ముందు ఒకసారి మనం సీటెట్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, 2 పేపర్లు ఉంటాయి. సీటెట్లో ఎన్ని పేపర్స్ ఉంటాయండి, 2 పేపర్లు ఉంటాయి. సో పేపర్ 1 అనేది 1 to 5th క్లాస్ వరకు బోధించడానికి, నెక్స్ట్ పేపర్ 2 అనేది 6 to 8th క్లాస్ వరకు, 6 to 8th క్లాస్ వరకు మనకి పేపర్ 2 అయితే మనకి ఉంటుంది అన్నమాట. సో దెన్ ఇక్కడ మనకి 1 to 5th క్లాస్ వరకు బోధించాలంటే తప్పకుండా డిఎడ్ కానీ టీటీసీ కానీ చేసి ఉండాలి. ఇక్కడ మనకి డిగ్రీ ప్లస్ బీఈడి అయితే ఉండాలి హై స్కూల్ వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే మీరు డిఈడి ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, టీటీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అంటే కనుక మీరు తప్పకుండా సీటెట్ పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. సీటెట్ మొత్తం అప్లై చేయాలి అంటే మొత్తం మీ టీటీసీ, మీ డిఎడ్ మొత్తం కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డిఎడ్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ కూడా రాయలేదు, అడ్మిషన్ తీసుకున్నారు. సో అడ్మిషన్ తీసుకుని మీరు జాయిన్ అయిపోయారు, ఇంకా ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ కూడా అవ్వలేదు, రిజల్ట్ కూడా రాలేదు అన్న మీరు ఏంటంటే సీటెట్ అప్లై చేసుకుని క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో అందుకే డిఎడ్, టీటీసీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరూ కూడా మీరు సీటెట్ పేపర్ 1కి ఎలిజిబుల్. అలాగే బీఈడి ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్, సో అందరూ కూడా ఎవరైతే బీఈడీలో మేము జాయిన్ అయ్యాం, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, సెకండ్ ఇయర్ చదువుతున్నాం, అందరూ కూడా సీటెట్ పేపర్ 2కి రాయడానికి ఎలిజిబుల్. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భాషా పండితులు ఏం రాయాలి, భాషా పండితులకి మీకు ఎలాగో పేపర్ 1కి సంబంధించి డిఎడ్, టీటీసీ అయితే మనకి చేసి ఉండాలి. అయితే భాషా పండితులు కూడా సేమ్గా ఇక్కడ బీఈడీ అయితే చేసి ఉంటారు కదా, స్పెషల్గా తెలుగు కావచ్చు, స్పెషల్ తెలుగు, స్పెషల్ హిందీ, స్పెషల్ ఉర్దూ ఇలా చేస్తూ ఉంటారు. సో మీరు సీటెట్ పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. మీరేంటంటే సీటెట్ పేపర్ 2 రాయాలి. సో మరి మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి అయితే అక్కడ సీటెట్ వాళ్ళు ఏంటండి
సైన్సు మ్యాథ్స్ ఒక పేపర్ ఉంటుంది, అలాగే సోషల్ సైన్సెస్ సంబంధించి ఇంకో పేపర్ ఉంటుంది. సీటెడ్ పేపర్ 2లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే సైన్స్ మ్యాథ్స్ సంబంధించి పేపరు, ఇంకోటి ఏంటి సోషల్ స్టడీస్కి సంబంధించి పేపర్. సో సోషల్ చేసిన వాళ్ళు ఈ పేపర్ అప్లై చేసుకుంటారు. సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ చేసిన వాళ్ళు సైన్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించి పేపర్ అప్లై చేసుకుంటారు. మరి భాషా పండితులు ఏ పేపర్ అప్లై చేసుకోవాలి అంటే మీ బీఈడి చేసినప్పుడు మీకు సెకండ్ మెథడాలజీ మీరు ఏం తీసుకున్నారు, సెకండ్ మెథడాలజీ మీరు సోషల్ తీసుకుంటే సోషల్కి సంబంధించి సీటెడ్ పేపర్ 2 అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ తీసుకుంటే కనుక సైన్స్ మ్యాథ్స్కి సంబంధించి సీటెడ్ పేపర్ 2 అప్లై చేసి ఇది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో లేదు మాకు ఇక్కడ డౌట్ అంటే మీ ఇంటర్మీడియట్ గ్రూప్ని బట్టి కూడా మీరు వెళ్ళచ్చు. మీరు ఇంటర్లో మీరు ఏం తీసుకున్నారు అనేది. మేము ఇంటర్ కాకుండా డైరెక్ట్ భాషా పండితు చేసేసామండి కోర్సు అంటే అక్కడ సెకండ్ మెథడ్స్ ఉంటుంది కదా, సెకండ్ మెథడాలజీ, ఆ మెథడాలజీ బట్టి మీరు చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 పేపర్ అయితే భాషా పండితులు రాస్తారనమాట. సో అర్హతకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కదా. పేపర్ 1 డిఎడ్ టీటీసీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, అప్లై చేసుకోవచ్చు పేపర్ 1. పేపర్ 2కి తప్పకుండా బీఈడి ఉండాలి. సో ఇంకో విషయం ఏంటంటే టీటీసీ ఏదైతే డిఎడ్ కోర్స్ ఉందో డిఎడ్ ప్లస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటి డిఎడ్ ప్లస్ డిగ్రీ చేసిన వాళ్ళు పేపర్ 2 అప్లై చేయొచ్చా అంటే అప్లై అయితే చేయొచ్చు, కానీ ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు. మీరు బీఈడి చేయాలి. బీఈడి చేస్తేనే మీరు ఆ సర్టిఫికేట్ని వ్యాలిడ్లోకి వాళ్ళు తీసుకుంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ మార్క్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కనుక అటెంప్ట్ అయితే చేయొచ్చు. మా దగ్గర డిఎడ్ ప్లస్ డిగ్రీ ఉంది అన్న వాళ్ళు పేపర్ 2 అయితే రాయొచ్చు, కానీ సర్టిఫికేట్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, మీరు బీఈడి చేస్తాం. సో నేను చెప్పే విషయం ఏంటంటే మ్యాక్సిమం అలాగే బీఈడి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు బీఈడి జాయిన్ అయినప్పుడే మ్యాక్సిమం సెకండ్ పేపర్ అయితే రాయడానికి ట్రై చేయండి. సో అది అర్హతలు భాషా పండితులకు సంబంధించి పేపర్ సంబంధించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఎగ్జామ్ డేట్ 7th మనకి 2వ తారీఖు వచ్చే నెల 2వ తారీఖు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? నెగిటివ్ మార్కింగ్ ఉండదండి, నో నెగిటివ్ మార్కింగ్. సో సీటెట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మరి సెంటర్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మనకి 4 సెంటర్లు అయితే ఇచ్చాడు. అది కూడా అప్లై చేసే వాళ్ళు తప్పకుండా ఫాస్ట్గా అప్లై చేయండి. తప్పకుండా అప్లై చేయండి. మీ దగ్గర సీటెడ్ సర్టిఫికేట్ లేకపోతే ఒకసారి పాస్ అవుతే సీటెడ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో చాలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు స్టేట్ డిఎస్సీలతో పాటుగా. సో అది కూడా వస్తుందండి వీడియో. అసలు సీటెట్కి సంబంధించి పాస్ అయిన వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేది వీడియో వేస్తాను. అలాగే సీటెట్ అప్లై చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా ఏం చూస్ చేసుకోవాలని కూడా నేను వీడియో వేస్తాను. సో సెంటర్స్ చూసుకున్నట్లయితే మీకు త్వరగా అప్లై చేసుకుంటే మీకు దగ్గరలోనే వస్తుంది. ఈ వాడిచ్చిన సెంటర్లో వస్తుంది, లేకపోతే పక్క రాష్ట్రంలో వచ్చేస్తుంది. సో అదనమాట. సో ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడ ఉంది, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. గుంటూరు కూడా ఉంది. 4 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో మాత్రం 2 సెంటర్లే ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, వరంగల్. తెలంగాణలో తెలంగాణ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేసుకోండి, బికాజ్ 2 సెంటర్లే ఉన్నాయండి, వరంగల్ అలాగే హైదరాబాదు. ఆ 2 సెంటర్లో కనుక ఫిల్ అయిపోయింది అనుకోండి మీ పక్క ఒడిశా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చేస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి. మీకు ఫిల్ అయిపోతే మీరు తమిళనాడులో రాయాలి, చెన్నైలో రాయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి సెంటర్స్కి సంబంధించి. సో దెన్ ఇక్కడ పాస్ మార్క్స్ ఎన్ని అంటే ఓసీ వాళ్ళకి 90 రావాలి, మిగిలిన కేటగిరీస్ ఏదైనా సరే 82 రావాలి. సెంట్రల్ వైడ్గా చెప్తున్నాను. మళ్ళీ స్టేట్ వైడ్గా అది వేరేగా ఉంటుంది. స్టేట్ వైడ్లో మీ రిజర్వేషన్లు వేరు. సెంట్రల్ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు సీటెట్లో 90 రావాలి ఓసీ క్యాండిడేట్స్కి. బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ స్పెషల్ ఏబుల్ పర్సన్స్ ఎవరు ఉన్నాయో డిసబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి 82 రావాలి. సో ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. సో మీరు పేపర్ 1 అప్లై చేయాలి అంటే కేవలం పేపర్ 1 మాత్రమే అప్లై చేస్తాము అంటే 1000 రూపీస్. కేవలం పేపర్ 1 మాత్రమే అప్లై చేస్తామంటే 1000 అండి. ఎవరికి? ఓసీ జనరల్ కేటగిరీస్ అలాగే ఓబీసీ వాళ్ళకి అనమాట. జనరల్ ఏదైతే ఓసీ ఉందో అలాగే ఓబీసీ అంటే సబ్ కేటగిరీస్ అన్నీ వచ్చేస్తాయి మనకి, బీసీ, బీసీఎం, బీసీఈ. సో అప్లై చేస్తున్నప్పుడు ఎవరైతే ఇక్కడ మనకి బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓబీసీ అని చెప్పి అప్లై చేసుకోండి, ఓసీ అని అప్లై చేసుకోకండి. అర్థమవుతుందా? ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారు సీటెట్ అప్లై చేస్తున్నప్పుడు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓసీ ఓబీసీ వాళ్ళకి ఒక పేపర్ 1 అయినా పేపర్ 2
అయినా ఏదైనా ఒక పేపర్ అప్లై చేయాలంటే 1000 అమౌంట్. సో 2 అప్లై చేస్తాం, బోత్ ఇద్దరు అప్లై చేసుకోవాలి. మాకు బిఎడ్ కూడా ఉంది, సర్టిఫికేట్లు 2 ఉన్నాయంటే మీరు 2 అప్లై చేసుకోవచ్చు కదా. 2 అప్లై చేసుకోవాలంటే ఓసీ వాళ్ళకి 1200. ఇది ఓసీ, ఓబీసీ, బీసీ సబ్ కేటగిరీస్ వాళ్ళకి స్ట్రక్చర్. అలా కాకుండా ఏదైతే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది వేరుగా ఉంది. వాళ్ళు ఒక పేపర్ అప్లై చేసుకోవాలంటే ఎవరు, ఎస్సీ ఎస్టీ అలాగే స్పెషల్ డిసేబుల్డ్ ఉన్నారు కదా, డిసేబుల్ పర్సన్స్. సో ఒక పేపర్ అప్లై చేయాలంటే 500, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అప్లై చేయాలంటే 500, బోత్ అప్లై చేయాలంటే 600 అయితే ఉంది. సో ఈ విధంగా రిజర్వేషన్స్ని బట్టి మనకి అమౌంట్ ఫీజు అయితే ఉందన్నమాట. ఇది స్ట్రక్చర్ ఫీజు సంబంధించి. సో మెయిన్ ఇది. సో పేపర్ మీడియం తెలుగులో ఉండదు. 150 మార్కులు అండి. 150 మార్కులకి కేవలం 30. సో 150 మార్కులకి 30 మార్కులు మాత్రమే తెలుగులో ఉంటుందండి మనకి. సో 20 లాంగ్వేజ్లు అంటే మన భారతదేశంలో ఉన్న 20 లాంగ్వేజ్లో తెలుగు కూడా ఒక లాంగ్వేజ్ అనమాట. తెలుగుకి 18 అని చెప్పి మనకు కోడ్ ఉంటుంది. సో మీరు తెలుగుకి కేవలం 30 మార్కులే, మిగిలిన 120 మార్కులు కూడా మీరు ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేయాలి. సైకాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది, మెథడ్స్ ఏవైతే సైన్స్ సోషల్ ఈవీఎస్ అన్ని మెథడ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, కంటెంట్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, మ్యాథ్స్. సో అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఇవ్వబడతాయి అనమాట. పేపర్ మీడియం అనేది తెలుగులో ఉండదు, మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇది. సో నెక్స్ట్ నేను సిలబస్ డిస్కస్ చేస్తాను. సో ఇంకా ఏం డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సిలబస్ అలాగే అప్లై చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ 1గా లాంగ్వేజ్ 2గా ఏం చూస్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.